శోభనం ఓ వారం రోజులు వాయిదా వేయాలి. అప్పటిదాకా మంచి ముహూర్తం లేదని చెప్పాలి. ఇప్పుడు అన్ని దుష్టగడియలే నడుస్తున్నాయి. వారం తర్వాత మంచి ముహూర్తం ఉంది. మీ చిన్నదుని చూశాను. చూసావా? అక్కడికే వెళ్ళి వెతుకుదాం. ఏం తెలీదు, పేరా గోత్రమా రెండూ తెలీదు. ఓ ఫ్రెండ్ కోసం వెళ్తున్నాను. అయితే ఇద్దరం కలిసి వెళ్దాం. నేను వెళ్ళొస్తాను ఇష్క. రామ్, నువ్వు ఎంత వెతికినా నీకు ఎప్పటికీ గౌతమి కనిపించదు. నీ జీవితంలో నాకు తప్ప ఇంకెవ్వరికి స్థానం లేదు. కూర్చోమ్మా. నువ్వు నిజంగా చాలా గ్రేట్ అమ్మా. నేను అప్పజెప్పిన పనిని ఎంతో డైనమిజంతో పూర్తి చేసి మాట నిలబెట్టుకున్నావు. రియల్లీ గ్రేట్. నేను గ్రేట్ కాదు, నా డైనమిజం పనికి రాకుండా పోయింది. 400 కోట్ల విలువైన సంపదని నిజాయితీగా నాకు అప్పజెప్పావమ్మా. వేరే గతి లేక నా తెలివి తక్కువతనంతో 1000 కోట్లు పోగొట్టుకుంటున్నాను. నీలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నవారు చాలా తక్కువ మంది ఉంటారమ్మా. నీలాంటి వారు ఏ పనైనా నిస్వార్థంగా నిజాయితీగా చేయగలరమ్మా. అవును, ఎన్ని డక్కా ముక్కలైనా తినగలరు. నీలాంటి వారే అద్భుతాలు సృష్టించగలరు, చరిత్ర తిరగరాయగలరమ్మా. ఏం తలరాతో ఏమో. ఆ నకిలీ విగ్రహమే ఉండుంటే ఈ అసలు విగ్రహం నా సొంతమై నా తలరాత మారుండేది. చేతిలా చేజార్చుకున్నాను. అందుకే నీ ప్రతిభా పాఠవాల్ని మరింత సమర్థవంతంగా వినియోగించుకోవాలని అధిష్టానం నిర్ణయించిందమ్మా. నీకు ఎమ్మెల్యే టికెట్ గాని కావాలంటే ఎంపీ టికెట్ గాని ఇస్తామని చెప్పిందమ్మా. సార్, అవునమ్మా, ఈసారి ఎలక్షన్లో నువ్వు నెగ్గి రాష్ట్ర మంత్రివో కేంద్ర మంత్రి అవటం ఖాయం. నీ గెలుపు కోసం పార్టీ మొత్తం కృషి చేస్తుందమ్మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. త్వరలోనే నీకు పార్టీ అధిష్టానం నుంచి పిలుపు వస్తుందమ్మా. సిద్ధంగా ఉండు. అలాగే సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మరి నేను వెళ్ళరానా? మంచిదమ్మా. కావాలన్నయ్య, వాడు లేకపోతే నేను బ్రతకలేను. నాకు నువ్వంటే ఎంత ఇష్టమో ఇంద్ర అంటే కూడా అంతే ఇష్టం. హలో, విగ్రహం తెస్తున్నావా? అది బిలా, విగ్రహం తెస్తున్నావా లేదా? విగ్రహం ఇంకా నా చేతికి రాలేదు. నా చేతిలో ఇంద్ర ఉన్నాడు, మర్చిపోయావా? నీకిచ్చిన టైం అయిపోయింది. నీకు వీడు ప్రాణాలతో అవసరం లేదా? చెప్పు, చంపేయమంటావా? బిలా, వద్దు బిలా,
తొందరపడకు. నీకు ఖచ్చితంగా విగ్రహం ఇస్తాను. అది ఇంకా నా చేతుల్లోకి రాలేదు. రాగానే ఇస్తాను. నన్ను నమ్ము బిల్లా. ఇందిరా నేను చేయొద్దు. సరే, ఇంకో 2 గంటలు నమ్ముతాను. ఆ లోపు విగ్రహం నా దగ్గరికి చేరలేదో వీడి ఒంట్లోని ఒక్కో పార్టు నీ ఇంటికి పార్సిల్గా పంపిస్తాను. రెండు గంటలు దాటిన ప్రతి సెకండ్కి వీడి ఒంట్లోంచి ఒక్కొక్క రక్తపు చుక్క పోతూనే ఉంటుంది. నీ ఇంటికి ఒక్కొక్క పార్సిల్ వస్తూనే ఉంటుంది. అర్థమైందా? హలో బిలా బిలా. దీనంతటికి కారణం పెన్ని. తన దగ్గరే విగ్రహం ఉంది. వెళ్ళి తనతోనే తెలుసుకుంటాను. నేనెవరు? నా పేరేంటి? నా ఊరేంటి? నా తల్లిదండ్రులెవరు? నేను అనాథనా బాబా? అసలు నాకుంటూ ఎవరైనా ఉన్నారా? ఏమండి, ఈ ఫోటోలో ఉన్న అమ్మని చూసారా? చూడలేదండి. ఓకే. సరేనండి. నేనెంత ప్రయత్నించినా ఎందుకు నాకు శూన్యం తప్ప ఏమీ గుర్తు రావడం లేదు. అంటే నా జీవితం శూన్యమా? నాకే గతం లేదా? చెప్పు బాబా, నా వివరాలు చెప్పు. ఎక్స్క్యూజ్ మీ, ఈ ఫోటోలో ఉన్న అమ్మని చూసారండి? ఎవరండి ఏమే? తను మా వదిన సార్, మా అన్నయ్య భార్య. ఓ బాబు కూడా ఉన్నాడు. మాది పెద్ద కుటుంబం. అందరినీ విడిచి వచ్చేసింది సార్. మీకు ఏమైనా కనిపించిందా సార్? చూడలేదండి. చూడలేదు సార్. కష్టం వస్తే గుడికి రావడం గుర్తుంది. నువ్వు కష్టాలు తీర్చే దేవుడువని గుర్తుంది. కానీ నా గురించి నాకెందుకు గుర్తులేదు? నా గతాన్ని ఎలా మర్చిపోయాను? రుద్రని నన్ను చూసి కూడా ఎదురు పడకుండా వదిన ఎందుకు వెళ్ళిపోయింది? పలకరించకుండా ఎందుకు దూరంగా ఉంది? మేమంటే కోపమా? చెప్పు బాబా, నేనంటే కోపమా? ఎవరిని చూసినా, దేన్ని చూసినా ఇప్పుడే ఈ లోకంలోకి వచ్చినట్టు అంత కొత్తగా కనిపిస్తుంది. ఎందుకు బాబా నాకు ఈ శిక్ష?
నా గురించి నేను తెలుసుకోవాలన్న కోరిక తప్ప నాకింక ఏ కోరికలు లేవు. నేనెవరో చెప్పు బాబా, చెప్పు. చెప్తా, నువ్వెవరో నేను చెప్తా. హలో బావా, నీకు మా చెల్లికి ఓ కొత్త కోడలు దొరికింది. ఇప్పుడే మీకోసం గుళ్ళో దేవుళ్ళకు మొరబెట్టుకుంది. త్వరగా వచ్చేయ్. కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్స్ అండి, కూర్చోండి. సీఎం గారు ఆశించినట్టు ఆపరేషన్ గౌతమి చాలా సీక్రెట్ గా ఫినిష్ చేశారు. మరో కంటికి కానీ మీడియా కెమెరాకి కానీ తెలియకుండా స్మగ్లర్స్ దగ్గర నుంచి విగ్రహం సీఎం గారిని చేరేంత వరకు భలే మేనేజ్ చేశారు. స్మగ్లర్స్ ఏంటి, విగ్రహం ఏంటి? ఆపరేషన్ గౌతమి అని అదొక పెద్ద కథలే ఇషిక. గ్రేట్ మేడం. మీ కన్న కూతురికి కూడా విగ్రహం గురించి ఇప్పటిదాకా చెప్పలేదంటే మీ క్యారెక్టర్ చాలా గ్రేట్. మీరు సాధించింది 100 రెట్లయితే సాధించిన విధానం 1000 రెట్లు. ఇదంతా నా గొప్పతనం కాదండి, మా అబ్బాయి శత్రు గొప్పతనం. నా కొడుకే లేకపోతే ఇంత పెద్ద ఆపరేషన్ నా వల్ల ఏది కాదు. విగ్రహం కోసం శత్రు డే అండ్ నైట్ కష్టపడ్డాడు. నిద్రాహారాలు మాని విగ్రహం దొరికే వరకు శ్రమించాడు. నేను ఇసుక పెళ్లిలో బిజీగా ఉంటే శత్రు విగ్రహం గురించి స్మగ్లర్లని పట్టుకోవడం కోసం రోడ్ల వెంట తిరిగాడు. నేను ఏమిచ్చినా అతని రుణం తీర్చుకోలేను. పుత్రోత్సాహం పుత్రుడు పుట్టినప్పుడు కన్నా ఆ పుత్రుడు ప్రయోజకుడైనప్పుడు, నలుగురు అతన్ని పొగిడినప్పుడు కలుగుతుందంటారు. నిజంగానే నేను శత్రువుని చూసి చాలా గర్వపడుతున్నాను. నాకు చాలా ఆనందంగా ఉంది. అరే శత్రు, నీకు 100 ఏళ్ల ఆయుష్. రారా. ఇప్పుడే కమిషనర్ గారితో నీ గురించి మాట్లాడుతున్నాను. కంగ్రాట్స్ మై డియర్ బాయ్. పులి కడుపున పులి పుడుతుందని మీ అమ్మగారి పేరు నిలబెట్టావు. ఈ రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలు అందరూ నీకు థ్యాంక్స్ చెప్పాలి. చిన్న వయసులోనే చాలా పెద్ద లక్ష్యం సాధించావు. నిన్ను మీ అమ్మగారు ప్రత్యక్షంగా పొగడకపోవచ్చు, కానీ పరోక్షంగా నీ విజయాన్ని నెత్తిన పెట్టుకున్నారు. మీలాంటి యువకులే దేశానికి కావాలి. తల్లిదండ్రుల ఆకాంక్షలు నెరవేర్చేవారు, సాటి ప్రజల అవసరాలను తీర్చేవారు మీలాంటి వారే కావాలి. అందుకే శత్రుని నా రాజకీయ వారసుడిగా అనౌన్స్ చేయాలనుకుంటున్నాను. శత్రు ఉండాల్సింది ఇంట్లో కాదు, అసెంబ్లీలో. అంచెలంచెలుగా ఎదిగి పార్లమెంట్లో కూడా అడుగు పెట్టాలన్నదే నా కోరిక. ఓ గుడ్. ఐ వన్స్ అగైన్ కంగ్రాచులేట్ యూ. ఆల్ ద బెస్ట్ మై డియర్, ఆల్ ద బెస్ట్. ఓకే మేడం, ఆపరేషన్ గౌతమి కంప్లీట్ అయింది.
విగ్రహం ప్రభుత్వానికి చేరింది. ఇక ఇంతటితో ఈ విషయాలను మర్చిపోండి. నాకు కొంచెం ఇంపార్టెంట్ పని ఉంది, వెళ్ళేస్తాను. మంచిది. ఆల్ ది బెస్ట్ మై డియర్. ఏమిటి శత్రు, పెళ్ళైన తర్వాత ఇన్ని రోజులకి చెల్లెల్ని బావని చూడ్డానికి వస్తావా? అది సరే గాని నువ్వు ఒక్కడివే వచ్చావేంటి? చిన్ని రాలేదా? చెప్పు శత్రు, చిన్నిని తీసుకురాలేదా? నేను మీతో 10 నిమిషాలు పర్సనల్గా మాట్లాడాలి పిన్ని. గౌతమి ఇక్కడ లేదేంటి? తనకు స్పృహ వచ్చి ఉంటుందా? సార్, సిస్టర్, ఈ బెడ్ మీద పేషెంట్ ఉండాలి. వెళ్ళిపోయింది సార్. వెళ్ళిపోయిందా? ఎక్కడికి? అడ్మిషన్ ఫామ్ లో పేషెంట్ అడ్రస్ ఉంటుంది, వెళ్ళి రిసెప్షన్ లో కనుక్కోండి. కనిపించినట్టే కనిపించి మాయమయ్యావేంటి గౌతమి? ఎక్కడికి వెళ్ళావు? అడ్మిషన్ ఫామ్ లో పేషెంట్ అడ్రస్ ఉంటుంది, వెళ్ళి రిసెప్షన్ లో కనుక్కోండి. నిన్నిక్కడ అడ్మిట్ చేసిన శత్రువుని నిన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడా? నువ్వు అక్కడ ఉన్నావా గౌతమి? చెప్పు శత్రు, ఈ అమ్మతో ఏం మాట్లాడాలనుకుంటున్నావు? ఎందుకు నన్ను మోసం చేయాలనుకున్నావు పిన్ని? మోసం ఏమిటి శత్రు? నకిలీ విగ్రహాన్ని ఎందుకు తయారు చేయించావు? నకిలీ విగ్రహమా? పెళ్లి మండపంలో నీ రూమ్లో నీ లాకర్లో పెట్టావే ఆ విగ్రహం. ఓ, ఆ విగ్రహమా? అది నకిలీ విగ్రహం అని నేను తయారు చేయించానని ఎవరు చెప్పారు? అది అసలు విగ్రహానికి నకలు విగ్రహం. సీఎం గారే విగ్రహం ఇలా ఉంటుందని ఇచ్చారు. అలాంటి నకలు విగ్రహాలు బోలెడన్ని. ఆపరేషన్ గౌతమి అప్పగించిన రోజే సీఎం గారు ఆ నకిలీ విగ్రహాన్ని నాకిచ్చారు. దాని ఫోటో తీసి నీకిచ్చాను. పెళ్లి సందట్లో పడి ఎక్కడ దాన్ని మర్చిపోతాను అని ఆ నకిలీ విగ్రహాన్ని ఎప్పుడు వెంట పెట్టుకునుండేదాన్ని. అలాగే దాన్ని మండపానికి తీసుకొచ్చాను. ఏ, నువ్వు గాని దాన్ని చూసావా? చూసినప్పుడే నన్ను అడుగుంటే ఈ అమ్మను అపార్థం చేసుకునేవాడివి కాదు కదా శత్రు. ఏ, అసలు విగ్రహం చేతికి రాగానే దాన్ని దాచేసి సీఎం గారికి నకిలీ విగ్రహం ఇస్తానని ఈ అమ్మని తప్పుగా అర్థం చేసుకున్నావా? ఒరిజినల్ విగ్రహం మీకెవరిచ్చారు? ఇంకెవరిస్తారు? నిన్న రాత్రి గౌతమి ఇచ్చింది. గౌతమి ఇచ్చిందా? ఏ, విగ్రహం తన దగ్గరే కదా ఉంది. గౌతమి ఎక్కడ? నాకెలా తెలుస్తుంది శత్రు? విగ్రహం ఇచ్చింది,
వెళ్ళిపోయింది. అప్పటికి తన తలకి కట్టు కట్టి ఉండడం చూసి ఆరోగ్యం బాగాలేదేమోనని ఉండమన్నాను. కానీ పనుందని చెప్పి తను వెళ్ళిపోయింది. నేనేం చేయను శత్రు. కనీసం థ్యాంక్స్ కూడా చెప్పకుండా వెళ్ళిపోయావా గౌతమి? నన్ను అపార్థం చేసుకున్నావు సరే, కానీ నిన్నెలా అర్థం చేసుకోవాలో నాకు తెలియడం లేదు శత్రు. కానీ నేను నీలా తొందరపడదలుచుకోలేదు. నువ్వన్నంత తేలిగ్గా నన్ను మోసం చేశావు అనదలుచుకోలేదు. గౌతమిని స్వయంగా నువ్వే హాస్పిటల్లో చేర్పించావు. కానీ గౌతమి గురించి నేను అడిగితే నీకు తెలియదన్నా. ఎందుకు శత్రు? నాపై నమ్మకం లేక?